టెక్నాలజీ గురించి అంటే నేర్చుకోవడం కొంచెం కష్టం ఉంటుంది. అది ఇంగ్లీష్లో ఉంటేనే చాలా కష్టంగా ఉంటే మరి తెలుగులో దాన్ని అర్థం చేసుకోవడం ఇంకా ఇబ్బంది అవుతుంది. దాదాపు 6,50,000 మందికి టెక్నాలజీ గురించి పరిచయం చేసిన వ్యక్తి సయీద్ హఫీజ్ గారు. వెల్కమ్. ఈరోజు మీ నుంచి మేము చాలా నేర్చుకోవాలనుకుంటాం. ఇంత సుదూర ప్రయాణానికి మీరు రీచ్ అవ్వడానికి మీరు పడ్డ కష్టం, అలాగే మీరు నేర్చుకున్న పాఠాలు ఎలా ఉన్నాయి? 14లో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ కంప్యూటర్కి సంబంధించిన అవగాహన కానీ లేదు. యూట్యూబ్లో వీడియోస్ పెడితే డబ్బులు వస్తాయి అనే సంగతి కూడా మీరు అప్పట్లో ఏంటంటే ఇప్పుడు వాచ్ టైం చూస్తుంది. ఇప్పుడు ఆల్గోరిథం ఏంటి అంటే మనకి ఎంత వాచ్ టైం ఉంది అని చూస్తుంది. కాకపోతే అప్పట్లో ఏంటంటే నేను చేసిన తర్వాత చాలా ఛానల్స్ పుట్టుకొచ్చాయి. కాకపోతే అప్పట్లో ఇన్ని ఛానల్స్ లేవు కాబట్టి ఇప్పుడు తెలుగులో ఛానల్స్ కూడా ఆల్మోస్ట్ జియో మీదే డెవలప్ అయినా నేను అన్నాను. దానికి మీరే ఉంటారు. ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ని ఎంటర్టైన్మెంట్ కిందనే లెక్కేస్తున్నారు, కానీ దాంట్లో ప్రొఫెషన్ ఉందని మీ నుంచి మేము నేర్చుకున్నాం. దానికి మీరు ఏమంటారు? ఇప్పుడు మనకి ఎథిక్స్ అనేది బీభత్సంగా ఉండేది. తెలుగులో అయితే ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే వచ్చినాయి. మన తెలుగులోనే టెక్నాలజీ ఛానల్స్ మీద కొన్ని వందలాది ఛానల్స్ పుట్టుకొచ్చాయి. నెంబర్ ఆఫ్ వీడియోస్ ముఖ్యమా, లేదంటే ఒకటే కాంటెంట్ ఉన్న వీడియో ముఖ్యం? హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయండి. థంబ్నెయిల్స్ కూడా చాలా మనకి మేజర్ రోల్ ప్లే చేస్తాయని అంటారు. సో దానికి థంబ్నెయిల్స్ని ఆ థంబ్నెయిల్ అనేది ఎలా ఉండాలి అంటే థంబ్నెయిల్ని ఒక రకంగా పెట్టి దాంట్లో కాంటెంట్ ఒక రకంగా పెడుతున్నారు. అలాగే దాని కెమెరా రివ్యూలు, హీట్ టెస్ట్ అని, ఆ టెస్ట్ అని, ఈ టెస్ట్ అని చేస్తున్నారు. సో ఇవన్నీ జెన్యూన్గా ఉంటాయా, లేదంటే కొన్ని పెయిడ్ ఉంటాయా? అంటే పెయిడ్ రివ్యూస్ చేసే కలిసి తెలుగులో వచ్చిందని నేను అంటున్నాను. మీరు దాన్ని ఒప్పుకుంటారా? డబ్బులు అయితే ఇస్తారు చాలా కంపెనీస్ వాళ్ళు. మీరు యూట్యూబ్లో ఇప్పటివరకు హైయెస్ట్ ఎప్పుడు గ్రాస్ చేశారు దాన్ని అని చెప్పగలరా? ఓకే, ఎందుకంటే చాలామంది హిందీ ఛానల్స్లో కానీ కొన్ని ఛానల్స్లో నేను చూసా, దాన్ని కూడా వాళ్ళ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. కొంత ఎవరికైనా సాయం లాంటి సేవలు కానీ ఓకే చేస్తాం. అదే చెప్పాను కదా, ఏంటంటే వాళ్ళందరికీ యూట్యూబ్లో పెడతారు. ఇక్కడ దీన్ని పబ్లిసిటీ చేయడం మాత్రం కరెక్ట్ కాదా నేను అనుకున్నాను. ఇప్పటి వరకు తీసుకున్న వాటిల్లో మీకు హ్యాపీ అనిపించింది, చాలా గ్రేట్ అనిపించింది, యూస్ఫుల్ కాంటెంట్ చేసే వాళ్ళల్లో మీరు ఫస్ట్ ఉన్నారు. సో వాళ్ళలో మీకు ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు, అంటే కొంచెం ఆత్మకి దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఒక హిస్టరీని ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు చాలామంది తక్కువ. అలాంటి వ్యక్తిని రియల్గా మీరు ఫ్రెండ్ అవ్వడం మీకు మీరు అదృష్టం. అతనికి ఈగో ఉండదు. ఇప్పుడు మన తెలుగులో చూసుకున్నట్టయితే నెంబర్ 1 ఛానల్ ఏంటి అంటే వాళ్ళ మధ్య కొంచెం ఎట్లయినా ఈగోలు అవి ఇవి ఉంటాయి. సో రిలేషన్స్ ఎలా ఉంటాయి యూట్యూబర్స్ మధ్యలో? 2018 ఫిబ్రవరి తర్వాత యూట్యూబ్ అయితే కొన్ని పాలసీలు మార్చింది. దానివల్ల 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 గంటల వాచ్ అవర్స్ కావాలంటున్నారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఆ గోల్ రీచ్ అవుతారా? అసలు వచ్చేసి స్మార్ట్ వర్క్ చేయాలి. అప్పుడు మనం ఏంటంటే ఈజీగా 4000 అవర్స్ రీచ్ అవ్వడం చాలా ఈజీ. ఇప్పుడు 4000 వాచ్ అవర్స్ రీచ్ అయిన తర్వాత కూడా యూట్యూబ్ చాలా మందికి మానిటైజేషన్ ఎనేబుల్ చేయలేదు. సో దానికి యూట్యూబ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటారు? ఒప్పుకుంటాను. కాకపోతే ఏంటి అంటే ప్రజెంట్ మీరే అన్నారు ఏంటంటే మన తెలుగులో ఇంకా అటువంటి వాతావరణం రాలేదు. జనాలు మరి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటారా లేదా, దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఒకసారి ట్రై చేద్దాం. ఫ్యూచర్ గోల్స్ అనుకున్నట్టయితే ఇప్పుడు నేను నెక్స్ట్ హైదరాబాద్కి మూవ్ అవుదాం అనుకుంటున్నాను. 1 మిలియన్ రీచ్ అవ్వడానికి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టైం? ఇది పర్సనల్ క్వశ్చన్. ఇంతగా నీ పెళ్ళి ఎప్పుడు? మీ ఛానల్ అనేది నేను చూసిన దాని ప్రకారం నాకు అనిపించింది ఏంటి అంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేస్తున్నారు. మీ దాంట్లో టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్సలెంట్గా ఉన్నాయి. సో మన తెలుగులో ఎవరు టచ్ అయినటువంటి టాపిక్స్ అన్ని మీరు టచ్ చేస్తున్నారు కాబట్టి నాకు తెలిసి ఒక 2 or 3 months or 6 monthsలో 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాయి. అప్పుడు మీకు వ్యూస్ అనేది చాలా తక్కువగా వస్తున్నాయి. సో దీని మీద మీరు ఏమన్నా ఫీల్ అవుతున్నారా, లేదంటే నేను ఏమన్నా తప్పు చేస్తున్నాను, లేదంటే నా కాంటెంట్ రీచ్ అవ్వట్లేదు అని అనుకుంటున్నారా? సో అలా చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ స్పైవేర్స్, మాల్వేర్స్ ఇవన్నీ వస్తున్నాయి, యాడ్వేర్స్ వస్తున్నాయి. సో అవి మన మొబైల్ రూట్ చేసిన తర్వాత ఈజీగా అటాక్ చేస్తాం. మన మొబైల్ నా దగ్గర నుంచి నేర్చుకున్నా సరే, లేకపోతే రఫీ దగ్గర నుంచి నేర్చుకున్నా సరే, ఏ దగ్గర నుంచి అయినా నేర్చుకున్నా సరే, మీరు ఏంటంటే ఆ డేలో ఏదో ఒకటి నేర్చుకొని దాన్ని షేర్ చేస్తూ ఉండండి. షేర్ చేయడం ద్వారా మీ నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు రఫీ చేసే పని కూడా అదే. సో కంపల్సరీ మీరు ఏంటంటే రఫీకి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, అతని వీడియోస్ కి వీలైనంత వరకు షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మన ఛానల్ ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై. దిస్ ఈజ్ హఫీజ్ సైనింగ్ ఆఫ్. బై బై.